వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గూగుల్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటరే గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్ ఏదైతే మనకి 1,33,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులతో గూగుల్ అక్కడికి వస్తుందో, నిన్న దాని నుంచి ఇంకొక అవుట్కమ్ తీసుకొచ్చారు. ఏంటంటే చర్చల్లో భాగంగా చాలామంది అనేది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు చేసినటువంటి ఆరోపణలు ఏంటి అని చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు తప్ప సుందర్ పిచాయ్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన్ని మెన్షన్ చేయలేదు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ని మెన్షన్ చేయలేదు. మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి గూగుల్ సీఈఓ ప్రధాని నరేంద్ర మోడీకే ఈ క్రెడిట్ అంతా ఇచ్చారు అనేది ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఫైన్, బాగానే ఉంది. అండ్ ఇంకా ఎవరు కూడా అసలు చంద్రబాబు నాయుడిని మెన్షన్ చేయలేదు, ట్యాగ్ చేయలేదు అన్నట్టుగా వాళ్ళ వ్యాఖ్యానాలు సాగాయి. ఎందుకు, దీని వెనకాల ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తే మళ్ళీ వీళ్ళే చెప్పేటువంటిది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ క్లెయిమింగ్ దట్ ద డేటా సెంటర్ ఇంకాపరేటెడ్, ఇప్పుడు గూగుల్ పెట్టేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో అదానీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్. అదానీ డేటా సెంటర్ తోటి ఏదైతే 2023లో అదానీ ఎంటర్ప్రైజెస్లో ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఆ ప్రకటన ఇంకా అలాగే ఉంది. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ నాలెడ్జ్ హబ్ ఒకటి అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అని ఏదైతే ప్రకటన చేశారో, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగి దానికి ఫౌండేషన్ స్టోన్ అని ఇంకోటని చేశారో, 132 ఎకరాలు ఏదైతే కేటాయించామని మొన్ననే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారో దాన్ని మెన్షన్ చేస్తూ, ఇది వీళ్ళు తీసుకొచ్చింది కాదు, ఇది వీళ్ళెవరో తీసుకొచ్చింది కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మిగతా వాళ్ళు కానీ అసలు అదానీ అనేటువంటి పేరు లేకుండానే డేటా సెంటర్ అని గూగుల్ని తీసుకొస్తున్నారు, ఇది గూగుల్ వాళ్ళది కాదు అనేటువంటి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే అసలు అదానీ డేటా సెంటర్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ క్రెడిట్ అంతా కూడా ఇది అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ఫైన్, బాగానే ఉంది. అదానీ డేటా సెంటర్ది క్రెడిట్ ఒకవేళ వాళ్లే తీసుకునేటట్టయితే విల్ గో త్రూ ద టైమ్ లైన్, ఏదైతే టైం లైన్ ఉందో. సో ఆ టైం లైన్ గురించి ఒక బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ బ్రేక్లో ఏంటంటే అసలు ఈ గూగుల్ సెంటర్కి సంబంధించి, గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇందులో అదానీ పాత్ర ఏంటి అనేది ముందు క్లారిటీ వస్తే అప్పుడు టైం లైన్ మీద మనకు అవగాహన వస్తుంది. సో ఇక్కడ గూగుల్ అనేది వాళ్ళ ఏఐ ఆధారిత డేటా సెంటర్ని 1000 మెగావాట్స్ ఆ డేటా సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేయబోతోంది. వచ్చే 5 ఏళ్లలో మొత్తం 1,33,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. అలాగే రైడెంట్ అనుకుంటా, రైడెంట్ అనేది గూగుల్ అనుబంధ సంస్థ, వాళ్ళు కూడా ఇక్కడ పెట్టబోతున్నారు ఒక 87,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళ డేటా సెంటర్ది. ఇది కాకుండా మనకు వైజాగ్లోనే టీసీఎస్ వాళ్ళు ఇంకొక డేటా సెంటర్ పెట్టబోతున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు. దీని మీద మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. 1,00,000 కోట్లు అంటే ఒకప్పుడు ఒక నేరానికి సంబంధించి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే డేటా సెంటర్ వాళ్ళు అక్కడ గూగుల్, టీసీఎస్, ఈ రైడెంట్ 87,000 కోట్లు. తర్వాత సిఫీ అని ఇంకొక కంపెనీ కూడా ఉంది, సిఫీ టెక్నాలజీస్ అని చెప్పి, వాళ్ళు కూడా ఇక్కడ 16,000 కోట్లతోటి ఇంకొక డేటా సెంటర్ని వాళ్ళు పెట్టబోతున్నారు. ఎయిర్టెల్ కూడా ఈ డేటా సెంటర్స్లో భాగం పంచుకోబోతోంది. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, దానికి పార్ట్నర్స్ ఉంటారు, టెక్నాలజీ పార్ట్నర్స్, సర్వీస్ పార్ట్నర్స్, అలాగే ఈ ఎగ్జిక్యూషన్లో వాళ్ళకి అనేకమైనటువంటివి కావాల్సి వస్తాయి. అందులో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకత కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించి అదానీ వాళ్ళు దీంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. వీళ్ళు డైరెక్ట్గా గూగుల్ ఇచ్చేటువంటి 1,00,000 కోట్లలో ఇద్దరి మధ్యలో ఎంఓయూ కుదుర్చుకొని, ఇదిగో మా మధ్యలో కుదిరింది ఎంఓయూ అనేది డేటా సెంటర్కి, ఇది అదానీ గూగుల్ డేటా సెంటర్ అని పెట్టట్లా. ఇట్ ఈజ్ అ సోల్ ప్రొప్రైటరీ ఆఫ్ గూగుల్. వాళ్ళు పెట్టేటువంటి దానికి టెక్నాలజికల్ సపోర్ట్ అనేది వీళ్ళు అందిస్తున్నారు. అంటే మనకి బస్సులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బస్సులు, వీటికి ఇంజిన్లు ఎవరు తయారు చేస్తారో తెలుసా? కార్ల ఇంజిన్లు కానీ ఇవి కానీ. ఇప్పుడంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్లు చాలా వరకు ఉన్నాయి చాలామందికి, ప్రతి కారు కంపెనీకి. కానీ ఒకప్పుడు వోల్వో అనే కంపెనీ ఇంజిన్లు సరఫరా చేసేది ప్రతి ఒక్కళ్ళకి కూడా. కార్ BMW అవ్వచ్చు, బట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వోల్వోలో జరిగేది. కారు ఇంకొకటి అవ్వచ్చు, ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరిగేది. అలాగే మన హిందుస్థాన్ మోటార్స్ కావచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనుబంధంగా ప్రతిదీ మొత్తం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉండాలి అనేది లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉందండి, ఈ పెన్నుకి కావాల్సినటువంటి ఈ మెటీరియల్ మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? విడి భాగాలు అని ఉంటాయి మనకి. ఈ పైన రీఫిల్ ఒకళ్ళు తయారు చేయాలి, దానికి ప్లాస్టిక్ ఒకళ్ళు సరఫరా చేయాలి, లోపల నిబ్బు తయారు చేసేటువంటి కంపెనీలు ఇంకొకటి ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి
ఒక కంపెనీ పార్కర్ అనేటువంటి వాడు ఒక కంపెనీ ఈ పెన్ మొత్తాన్ని తయారు చేస్తుంది. ఈ డిజైన్ మాత్రం వాడిది. దీనికి తగ్గట్టుగా నా మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ మెటీరియల్ ఏది ఉండాలి, ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా మార్కెట్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇది చెప్పాలంటే దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది డేటా సెంటర్తో గూగుల్ ఒప్పందం అయిన తర్వాతే ఇందులో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాము అని చెప్పి ప్రకటించారు అదానీ గ్రూప్ వాళ్ళు. దేనికి అంటే ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చినటువంటి మొత్తం ఈ 1,33,000 కోట్లలో 40,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ కోసం అని చెప్పి వాళ్ళు ఖర్చు చేయబోతున్నారంటే గూగుల్ ఒక సబ్ కాంట్రాక్ట్ని మొత్తం ఈ డేటా సెంటర్స్లో వన్ ఆఫ్ ద పోర్షన్ టు బిల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కోసం అని చెప్పి 40,000 కోట్లు పెట్టుబడులు దీంట్లో పెడుతోంది, పెట్టుబడిలో కేటాయించింది. ఆ 40,000 కోట్ల పనులు గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఆ 40,000 కోట్ల పనులు చేసేది అదానీ వాళ్ళు. అలాగే ఇందులో ఎయిర్టెల్ కూడా ఉంది. ఏంటి ఎయిర్టెల్ ఇప్పుడు మనకి నెట్వర్క్ ప్రొవైడర్ కదా, ఎయిర్టెల్ దీంట్లోకి ఎలా వెళ్తుంది? డేటా సెంటర్లో దానికి ఏముంది అసలు చేయడానికి అంటే దానికి కావలసినటువంటి నెట్వర్క్ని అందివ్వడానికి మొత్తం అంతా కూడా ఎయిర్టెల్ వాళ్ళు దీంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. విశాఖ డేటా సెంటర్లో అదానీ మరియు ఎయిర్టెల్ నెట్వర్క్కి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి అవుతున్నారు తప్ప కంప్లీట్గా డేటా సెంటర్ ఆపరేషన్స్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంతా గూగుల్ది మాత్రమే. ఇది మెయిన్. ఇక సిఫీ వాళ్ళు కూడా సముద్రం అడుగున కేబుల్ వేయడానికి దానికి ఎక్కడి నుంచి మనకి సింగపూర్ వరకు కూడా వేసేలాగా, లేదు అంటే బాంబే దాకా వేసేలాగా, ఇలాగ మొన్న ఆల్రెడీ మనం వార్త చదివాం. వాళ్ళు కూడా ఈ డేటా సెంటర్కి సంబంధించి 16,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు సపరేట్గా పెడుతున్నారు. దాని ద్వారా ఏంటంటే ఇటు గూగుల్కి కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, వాళ్ళ సర్వీస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక క్లారిటీ. ఇక టైం లైన్లోకి వెళ్తే నిన్నటి నుంచి చెప్తుంది ఏంటి, అదానీ డేటా సెంటర్ ఉంది కాబట్టి ఇప్పుడు అదానీ పేరు చెప్పలేదు, అదానీ వాళ్ళది ఇదంతా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది అని. ఎస్, ఒక పాయింట్ ఆఫ్ క్రెడిట్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఇచ్చి తీరాలి. ఎందుకో చెప్తా. 2019 ఎన్నికలకి ముందు 70,000 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసి అలాగే నాలెడ్జ్ హబ్ అనేది కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి అదానీ వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. జనవరి నుంచి మార్చి మధ్యలో జరిగినటువంటిది ఇదంతా కూడా. 2019 జనవరి నుంచి మార్చి మధ్యలో అప్పటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇవన్నీ కూడా అయిపోయే తర్వాత ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ రన్వే కూడా అవుతోంది అని ఆ వార్తలు కూడా అప్పుడే వచ్చాయి. అలాగే ఏపీకి పెట్టుబడులు అప్పుడే రిలయన్స్ వాళ్ళు కూడా దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులతోటి ఇక డేటా సెంటర్ పెడతాము అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇక్కడ అర్థమవుతుందో మీకు, ఆ రోజు రిలయన్స్ జియో అనే నెట్వర్క్ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఎయిర్టెల్ ఏదైతే పని చేస్తుందో ఆ రోజు జియో చేయాల్సినటువంటి పని. ఒకవేళ అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లతో అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే సేమ్ ఇక్కడ ఎయిర్టెల్ చేయాల్సిన పని జియో చేసేటువంటి పని. సో ఆ 15,000 కోట్లు రిలయన్స్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మేము పెట్టలేము, మాకు అవసరం లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత పిలిపించుకున్నారో ఏంటో, మళ్ళీ ఏం చేశారో, నత్వానికి సీట్ ఇచ్చారా, దేని పరంగా ఇచ్చారు అనేది అది డిఫరెంట్ ఇష్యూ మళ్ళీ. సో అదానీ డేటా సెంటర్ ప్రపోజల్ ఇంకా అలాగే ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే మధ్యలో ఎన్నికలయ్యే టైం లైన్లో ఎన్నికలయ్యి వచ్చిన తర్వాత 2023 సంవత్సరంలో మరి ఎందుకు మధ్యలో ఇంత గ్యాప్ అవ్వని, మరి అదానీ అప్పుడే తీసుకొచ్చి వాళ్ళు 70,000 కోట్లు అన్నారు కదా, ఎందుకని పెట్టించలేకపోయారు అంటే మనకు కరోనా వచ్చింది 2020 సంవత్సరంలో. 21 కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. స్తబ్దుగా ఉన్నాం అని అనుకుందాం. ఈ మధ్యలోనే మనకి జరిగినటువంటివి ఎల్జీ పాలిమర్స్ ఉదంతం జరిగింది, అనేక సంఘటనలు కూడా జరిగాయి మనకి. అంతకుముందే ఉన్నటువంటిది శాంతి భద్రతల ఇష్యూ కావచ్చు, లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతే జరిగాయో కొన్ని వాటి వల్ల కావచ్చు, మొత్తానికి ఒక స్తబ్దత అనేది ఉంది. సరే 2023 ఇంకా అయ్యింది. స్టార్టింగ్లోనే అదానీ వాళ్ళు రావడం, అప్పటికే జిందాల్ స్టీల్ అని ఇంకోటని వీళ్ళు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, అది ఎందుకు ఏమిటి అనేదానికి ఆ కేసును మనం మాట్లాడుకోవద్దు, మంచి చెప్పుకుంటున్నాం కాబట్టి. సో తీసుకొచ్చి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం 132 ఎకరాలు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ వాళ్ళకి, ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ వాళ్ళకి కేటాయించినప్పుడే ప్రపోజల్ పెట్టారుట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు జరిగినటువంటి మీటింగ్కి బయటికి మనకు రాలేదు. ఒక 15,000 20,000 ఉద్యోగాల కల్పనతో పాటుగా అక్కడ ఐటీ హబ్ అనేది కూడా రావాలి, ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ మాత్రమే కాదు నాలెడ్జ్ ఐటీ హబ్ అనేది కూడా రావాలి, ఉద్యోగాలు ఇవ్వండి, డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారుట. ఎందుకు అడిగారని అనుకుందాం. ఆ క్రెడిట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆయనకి. కానీ మరి ఈ రోజు దాకా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు 2023లో చేశారు, 24 అయిపోయింది, ఇప్పుడు 25, 26కి దగ్గరలో ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే అదాని డేటా సెంటర్ వాళ్ళు వచ్చి ఏముంది, ప్రభుత్వం మారినంత మాత్రాన మనకేం అక్కడ పాలసీ మారిపోదు కదా. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అనేది మనం పెట్టాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సేవీ అనేటువంటి ఒక క్రెడిట్ ఆయనకు ఉంది, ఆయనకు ట్యాగ్ ఉంది. లోకేష్ కూడా గతంలో ఐటీ మంత్రిగా పనిచేశారు, మనతో మీటింగ్ కూడా వచ్చారు. మొత్తం అంతా కూడా మనం అప్పుడే అనుకున్నాం 70,000 కోట్ల పెట్టుబడితోటి అదాని డేటా సెంటర్ అక్కడ పెట్టాలని అనుకున్నాం. లోకేష్ దానికి ఇనిషియేషన్ తీసుకున్నారు కదా, అప్పుడు వచ్చి మన దగ్గరకు వచ్చి మరి ఆయన ప్రపోజల్స్ ఇవన్నీ కూడా పెట్టి మీకు మా పాలసీ ఇలా ఉంటుంది ఇండస్ట్రియల్కి అని చెప్పి అన్నారు కదా. వెంటనే ఇప్పుడు వెళ్ళి ఒక నిమిషం మనం కలిస్తే అయిపోతుంది కదా. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా, మంగళగిరి వచ్చి కలవకపోయినా ఢిల్లీలోనే ఇంకో చోట ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు లేదా దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ కలిసినప్పుడు లోకేష్ ఏంటి మరి మన ప్రపోజల్ ముందుకు తీసుకెళ్దామా, గతంలో ఇలా 132 ఎకరాలు ఇచ్చారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నిన్న లోకేష్ మాటలు గుర్తు చేసుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా, మీరు తీసుకురండి, మీరు ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కంపెనీలు మన దగ్గర మన వాళ్ళకు ఉపయోగపడతాయి, ఇదిగో వీళ్ళు ఇలా పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారు, వీళ్ళకి ఇక్కడ ఈ అవసరాలు కావాల్సి వస్తాయి, నీళ్ళు అయితే నీళ్లు, భూమి అయితే భూమి, ఇలా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో దీంట్లో ఎంత చూడండి, పెట్టుబడులు ఎంత పెడతారు, దీనివల్ల షార్ట్ టర్మ్లో ఒక 10,000 మంది వరకు ఉద్యోగాలు, 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, లాంగ్ టర్మ్లో ఒక 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దీని మీద అవసరమైతే ప్రభుత్వం ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని ప్రపోజల్స్ మీరు ఏమైనా తీసుకొస్తే వీఆర్ ఓపెన్. మన రాష్ట్రానికే కదా వచ్చేది, వైసీపీకో టీడీపీకో కాదు కదా అన్న ఒక మాట అన్నారు చూసారా, చాలా గొప్ప మాట. సో టైం లైన్లో ఇదే కంక్లూషన్. సో డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ వాళ్ళు వాళ్ళ భూముల్లో ఇంకా ఎటువంటి పనులు మొదలు పెట్టలేదు, అలాని ఆ ప్రపోజల్ని కూడా వెనక్కి ఎక్కడ తీసుకోలేదు. మేము చెయ్యమని ఏం చెప్పలేదు, ప్రభుత్వం కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళనేమి మీరు చేయలేదు కాబట్టి మాకు భూములు వెనక్కి ఇచ్చేసేయండి, మేము వేరే వాళ్ళకి కేటాయిస్తాం. ఎందుకంటే మొన్న తర్లువాడ ఇది ఉంది కదా, అక్కడ 200 ఎకరాలు ఎంతో చేయాలి, మొత్తం ఓవరాల్గా 480 ఎకరాలు ఎంతో వాళ్ళకి 3 ప్లేసుల్లో గూగుల్ వాళ్ళకి ఇవ్వాలి అంటే, ఆ 200 ఎకరాల్లో ఏం జరిగింది ఇష్యూ మనం కూడా చూసాం. అలాంటప్పుడు ఈ 132 ఎకరాలు ఉంది కదా ఆల్రెడీ, ఇది అదానికి కేటాయించింది, ఈ 132 ఎకరాలు డేటా సెంటర్ కోసం పెట్టారు కాబట్టి గూగుల్ వాళ్ళని ఇక్కడ పెట్టుకోమంటే సరిపోతుందని వాళ్ళు కేటాయించలా, దాన్ని అలాగే ఉంచారు. సో ఇప్పుడు అదాని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, తీసుకొని ఆల్రెడీ వీళ్ళు వచ్చారు కాబట్టి మనం ఎలాగో గ్రీన్ ఎనర్జీలో వాళ్ళకి పనిచేస్తున్నాం కాబట్టి మనం పెట్టాలనుకున్నటువంటి 70,000 కోట్లు అప్పుడు, ఇప్పుడు మహా అయితే ఇంకో 30,000 కోట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఎస్టిమేషన్స్, దానికి తగ్గట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ మనం కూడా ఇక్కడ పెడదాము, గూగుల్ ఎలాగో మన పక్కనే ఉంటుంది, మన లాంగ్ టర్మ్ అవసరాలు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు నిర్ణయం తీసుకొని రావాల్సింది. సో ఇందులో ఒక్కళ్ళ పాత్ర కాదు, ఎంటిటీ అనేది గూగుల్ అనేటువంటిది సింగిల్ ఎంటిటీ, వీళ్ళు 133,000 కోట్ల పెట్టుబడులు వీళ్ళు పెడుతున్నారు. అలాగే టీసీఎస్ అనే వాళ్ళు ఇంకొక 1,00,000 కోట్లు తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్కి. రేడియంట్ వాళ్ళు ఒక 87,000 కోట్లు వాళ్ళు పెడుతున్నారు. సిఫీ వాళ్ళు ఒక 16,000 కోట్లు ఇదే డేటా సెంటర్లో పెడుతున్నారు, డేటా సెంటర్ వాళ్ళది. అలాగే ఇప్పుడు అదాని గురించి మాట్లాడుకున్న ఒకళ్ళు వాళ్ళు కూడా వచ్చారనుకోండి, అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ @విశాఖపట్నం అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళది కూడా పెట్టుకుంటాం. కానీ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్లో మాత్రం ఇది గూగుల్ అయితే ఇది అదాని, లోపల పెట్టినటువంటి రీఫిల్ ఎయిర్టెల్. వాళ్ళకి కేబుల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ చేయడానికి, ఎక్కడ సముద్రం నుంచి చేయడానికి దీనికి ఉపయోగపడేటువంటి వాళ్ళు సిఫీ. ఇది దీంట్లో ఉన్నటువంటి వాస్తవం. సో ఇప్పుడు మీరు చెప్పండి, క్రెడిట్ అనేది ఎవరికి ఇద్దాం, దేనికి ఇద్దాం? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.